ఇది విలేజ్ టీమ్ కాబట్టి స్లాంగ్ లో మీకు డైలాగ్ వినిపిస్తాను. ఆ డైలాగ్ ఎలాగుందో అలాగే స్లాంగ్ లో చెప్పాలి మీరు. ఫస్ట్ పాడమ సంధ్యారాగం నుంచి రామలక్ష్మి చెప్తారు. ఎవరమ్మా రామలక్ష్మి? ఏరా కోడిగుడు పులుసేటనా, ఏరా కోడిగుడు పులుసేటనా. నాకు కొంచెం అన్నం కూడా పట్టుకురండి ఎక్కడైతే తింటాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏరా కోడిగుడ్లు పులుసెట్నా? అట్ట ఉంటది మరి. నెక్స్ట్ ఆద్య. ఇంకొక గుడ్డు పెట్టనా కాదు, కోడిగుడ్లు పులిసేట్నా అని. కోడిగుడ్లు పులుసెట్నా, కోడిగుడ్లు పులుసెట్నా. నిన్న అమ్మమనలేదమ్మా, డైలాగ్ చెప్పమన్నాం. ఆ సచిన కోడి కూడా వచ్చేస్తుంది. మీరు నిజంగా ప్రూవ్ చేసుకున్నారు అబ్బాయి, ఈవెంట్ నుంచి పట్టుకొచ్చారు మీ వాళ్ళని. ఇటు మా సంగీత కరెక్ట్ చెప్తుంది. ఏరా కోడిగుడ్డు పులుసెట్నా. అసలు మీ జేఆర్ఎం టీమ్ లో పక్కా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు చెప్పు? పక్కా మాస్ గా ఊరుగా అంటే మా శివజ్యోతి గారు ఉన్నారు. పక్కా ట్రెడిషనల్ పక్కా విలేజ్ అంటారు మీరు. అవును. మరి ఇదేంటండి మరి? నా దగ్గర ఆన్సర్ ఉంది. ఇదేదో అప్పుడే కప్పుకోనంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే నేను అప్పుడు దిగేటప్పుడు మా ఆయన దించింది, మీరేమో బాడీ ఏందో అని పాట వేస్తున్నారు. ఈ పాట వేస్తారని తెలియదు కదా. సరే ఇప్పుడు నీకు దీనికి ఆన్సర్ కావాలా? ఎప్పుడు అట్లుండే అశు ఇట్లున్నప్పుడు ఇట్లుండే శివజ్యోతి అట్లుండు, ఇట్లా తప్పలేదు కదా. ఎప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఉందంటే దే పెయిడ్ నో. అది మేము ట్రిప్ కోసం డ్రెస్సుల కోసం మేము కూడా అడిగి పెయిడ్ నో లొకేషన్ కోసం. ఎస్, ఈ రోజు అయితే పోటీ చాలా వాడి వేడిగా జరగబోతుంది. మరి ఈ పోటీ గట్టిగా ఉంటే వార్నింగ్ జరగాలి కదా. ఇప్పుడు ఆ వార్నింగ్ ఎవరి మధ్య అంటే శివజ్యోతి వర్సెస్ ఆరిపోయిన జ్యోతి. మర్చిపోయారా? తప్పు చెప్పారా? తప్పు చెప్పినా అని ముందుకు వస్తున్నావు, సిగ్గులేదా? వార్నింగ్ స్ట్రాంగ్ గా. మా టీమ్ తో పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేల్ని కట్టేసినట్టే. నువ్వు వార్నింగ్ ఇచ్చే ముందు ఆచితూచి ఇవ్వాలి రే. వాళ్ళు గనక పొరపాటున వెళ్ళిపోతే నీ పంచుడేలా కొడతారు. యాంకర్ శివ ఏ టీంకి సపోర్ట్ చేస్తే ఆ టీందే హవా. వాడు భయపెట్టిస్తాని భయపడుకుంటా టూము అన్నాడు. ఒక యోగం, నవ్వించడం ఒక భాగం. అదే భోగం. నీకు తెలుసా లేదా? ఆగండి ఎందుకు మీరు మధ్యలో? అరే నీకు మైక్ ఇచ్చినప్పుడు చెప్పావు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం. ఈ రోజు ఆ నవ్వుని మీ నుంచి దూరం చేసేది పడమటి సంధ్యా రాగం. ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఈ భయ్య ఎవడో సైలెంట్ ఉన్నారు. భయ్య వెళ్ళారా నువ్వు? తుఫాన్ వచ్చే ముందు అంత సైలెంట్ గానే ఉంటది, ఒక్కసారి వచ్చాక నీ పక్కనతో సునామీ వచ్చింది చూసుకో. ఓ బావా ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు భలే ఉన్నావులే. ఏంటి బావా బావా వచ్చిందండి నైట్ వేసుకొని. మీ మరదలు వచ్చింది కాబట్టి ఎలాగో మీ మరదల కోసం డైలాగ్ చెప్పు. నిన్ను చూస్తుంటే గుండెలు గిత్తలు కుమ్మేస్తున్నాయే. నన్ను చూస్తుంటే గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయా? లేదు, స్టూడియోలో కుక్కలు తరిమేస్తున్నాయి.